ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ పోస పెరుగుల కూర అండి. ఏంటి పోస పెరుగులు అండి ఇవి. ఈ పోస పెరుగుల కూర మనకి బాలింతలు కూడా తినొచ్చండి. ఇడ్లీ ముళ్ళు గట్ట ఏమి ఉండదు. మనం ఈ పోస పెరుగులతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పోస పెరుగుల కూరకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు, ఎండుమిర్చి, ధనియాలను కొంచెం మనం జీలకర్ర వేసుకున్నామండి. ఇప్పుడు మనం వీటన్నిటిని వేపుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ వేసిన తర్వాత మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం దీంట్లో ఎండుమిర్చి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 వెల్లుల్లి రెబ్బలు ఇలా చితకొట్టు వేసుకోవాలి. ఈ ధనియాలు మనకు త్వరగా వేసుకోవాలి. ఈ ధనియాలు కనుక మాడిపోతే మనకి కూర అనేది టేస్ట్గా రాదండి, చేదుగా ఉంటుంది. అందుకని మనం ధనియాలు వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇది చూసారు కదా, మనకి ధనియాలు అనేవి ఇలా త్వరగా వేగాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు మిక్సీ పట్టేసిన తర్వాత పాన్లో కొద్దిగా నూనె వేసుకుని మనం ఇక్కడ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ పోస పెరుగు చేపలను వేసుకుని మనం కొంచెం వేపుకోవాలి. ఇలా వేపుకుంటే మనకి కూర అనేది బాగా రుచిగా ఉంటుందండి. చేపలు కలుపుకునేటప్పుడు 2 నిమిషాల ముందు మనం వీటిని నీటిలో నానబెట్టుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం అక్కడక్కడ ఇసుక ఉంటుంది, ఆ ఇసుక పోయేలా కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు మనం వీటిని తీసుకుని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకుని ధనియాలు, ఎండుమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, అక్కడ బరకగా లేకుండా ఇలా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇందాక మనం మాటలో పడి మర్చిపోయారండి, ఇందులో మనం మిక్సీ పట్టుకున్నప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి చూసారు కదా, మనకి అంత మొత్తం బాగా వేగి పేస్ట్ మొత్తం నూనె పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ వేపుకుని పక్కన పెట్టుకున్న చేపలను వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందామండి. ఈ పేస్ట్ చేసుకున్న నీటిలో మనం కొంచెం వాటర్ వేసుకుని వేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి కలుపుకుందాం. కూర ఇలా ఉన్నప్పుడే దీంట్లో ఉప్పు సరిపోకపోతే కొంచెం చూసుకుని వేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 1 మినిట్ దాన్ని మనం అలా మగ్గనిద్దాం. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం మూత తీసుకు చూసుకుందాం. ఇదిగో చూసారు కదా, మనకి కూర మొత్తం ఉడికిపోయి మనకి ఆయిల్ మొత్తం ఇలా పైకి చేరింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పోస పెరుగుల కూర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.